దేవునికి స్తోత్రములు. మరి దావీదు మరి దేవుని యొక్క హృదయానుసారుడని సాక్ష్యం పొంది ఉన్నాడు కదా! మరి కీర్తనలు 40వ కీర్తన 11వ వచనంలో దావీదు ఈ విధంగా అంటున్నాడు కదా! యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడును అంటున్నాడు. ఇక్కడ మనం కృపాసత్యములు అనేది చూద్దాం. ఈ కృపాసత్యములట ఆయనను కాపాడుతాయంట. అంతేకాదు 57వ కీర్తనలు 3లో దావీదు ఈ విధంగా అంటుండ, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును అంట. దూషణలు పలుకు వారి నుంచి తప్పించుటకు ఆయన ఏం చేస్తున్నాడంట? కృపాసత్యములను పంపుచున్నాడంట. అంతేకాదు 61 కీర్తన 7వ వచనములో దేవుని సన్నిధిని అతడు నిరంతరం నిలుచునుగాక, అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో నిత్యం నిలబడుటకు, ఆయనను కాపాడటానికి ఏం కావాలంట? కృపాసత్యములను. అంటే దూషణలు పలుకున్నప్పుడు వారి నుండి కృపాసత్యములు మరి ఆయనని కృపాసత్యములు కాపాడుతాయంట. ఈ కృపాసత్యములను నియమిస్తాడంట నిరంతరం నిల్చటానికి. మరి అంతేకాదు సొలొమోను కూడా అంటున్నాడు కదా, రాసిన సొలొమోను సామెతల్లో 20వ అధ్యాయం 28 మొదటి లైన్లో కృపాసత్యములు రాజును కాపాడును. అసలు ఈ కృపాసత్యము ఏంటిది? ఈ విధంగా మరి దేవుని యొక్క హృదయానుసారుడు పలుకుతున్నాడు, జ్ఞాని అయిన సొలొమోను పలుకుతున్నాడు. ఏంటిది అనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారే ఈ కృపాసత్య సంపూర్ణుడు. ఆ వాక్యమే కృపాసత్యము. అందుకనే దావీదు అంటున్నాడు కదా, మరి 119వ కీర్తనలో 50లో నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మది కలిగించెను. అదే 119 25 2వ లైన్లో నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అంటున్నాడు. అంతేకాదు 119:43 నా నోటి నుండి సత్యవాక్యముని ఏమాత్రమును తీసివేయకుము అంటున్నాడు. అదే 133లో నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము అంటున్నాడు. 119:160లో నీ వాక్య సారాంశము సత్యము అంటున్నాడు. ఆ విధంగా ఏంటిది అనంటే ఆ వాక్యమును బట్టి మనము బ్రతికించబడతాం. ఆ వాక్యము ఎల్లప్పుడూ మన హృదయంలో, మన ధ్యానంలో ఉండినడలా ఆ కృపాసత్య సంపూర్ణమైన ఆ వాక్యము మరి మన మధ్యలో నివసించి మనల్ని నడిపిస్తుంది, మన అడుగులను స్థిరపరుస్తుంది. 119 133లో అంటున్నాడు కదా, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము. ఆ విధముగా మనల్ని ఆయన స్థిరపరుస్తాడు. అందుకనే అనుదినము మనము ఆ వాక్యమును మనము ధ్యానించు వారమై ఉన్నాము. అంతేకాదు ఇంకా ఏమంటున్నాడు అనంటే 119:43లో నా నోటి నుండి సత్యవాక్యముని ఏమాత్రము తీసివేయకము. మన నోటిలో ఎల్లప్పుడూ సత్యవాక్యమే ఉండాల. మరి యేసుక్రీస్తు వారి నోటిలో 2 అంచుల ఖడ్గము ఉందంట. అది ప్రకటనలో ఉంటుంది. ఆ ఖడ్గము ఏంటిది అనంటే మనకి హెబ్రీలో తెలుసు కదా, ఏంటిది? వాక్యం అనే ఖడ్గము. ఈ వాక్యం అనే ఖడ్గము మన నోటి నుంచి కూడా పోవద్దనేసి దావీదు అంటున్నాడు. నా నోటి నుండి సత్యవాక్యముని ఏమాత్రమును తీసివేయకుము 119:43 కీర్తనలో. ఈ విధంగా మన నోటిలో ఎప్పుడు చూసినా ఆ సత్యవాక్యం ఉండాలి. ఆ ఉండటం ద్వారా మన అడుగులు స్థిరపరచబడతాయి. మనం బ్రతికించేది ఈ వాక్యమే. మనకి బాధలలో నెమ్మదిచ్చేది ఈ వాక్యమే. మరి కాబట్టి ఈ సత్యము ఇదేంటిది అనంటే ఇది ఈ వాక్యము సత్యము, దీని సారాంశము సత్యము. 119:160లో అంటున్నాడు కదా, నీ వాక్య సారాంశము సత్యము అంటున్నాడు. ఇది సత్యమై ఉన్న ఇది కృపా సత్యము. అంటే కృప ప్లస్ సత్యము 2 కలిపి ఆ వాక్యము ఏంటిది? శరీరాన్ని దాల్చింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య
నివసించెను. అప్పుడు ఆ మధ్య అంటే శరీర దారి అయి ఉన్నప్పుడు అందరి ప్రజల మధ్యలో నివసించిన వాడు ఇప్పుడు మనకు వాక్యమై మన మధ్యలో నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఈ వాక్యానుసారంగా మనం నడిపిస్తుండగా మనం ఆ కృపను, ఆ సత్యమును విడువక నిరంతరము నివసించునుగాక అని కీర్తనకారుడు 61:7 కీర్తనలో దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై ఏముంది? కృపాసత్యములను నియమించుము. ఈ కృపా సత్యమే వాక్యము. ఈ కృపా సత్యమే యేసుక్రీస్తు. కాబట్టి ఈ యేసుక్రీస్తు నామమును బట్టి మనం ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఈ యేసుక్రీస్తు నామమును తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే హెచ్చించినాడు. కాబట్టి ఎందుకనంటే ఆయన మన కొరకు లోకమును ప్రేమించి తన శరీరమందు మరి మన పాపములను శిక్షించినాడు. కాబట్టి మనము బ్రతికినాము. కాబట్టి ఆ పాపమంతయు ఆయన శరీరం మీద చంపివేసినాడు. కాబట్టి ఆ కృపా సత్యములు మనల్ని బ్రతికించింది. ఆ కృపా సత్యం అనే వాక్యము ఆ సంపూర్ణుడుగా మన మధ్యనకు వచ్చి బలియాగమై మనల్ని బ్రతికించింది ఈ వాక్యమే. కాబట్టి యేసుక్రీస్తు నామంలో మనం ఏదడిగినా ఆ తండ్రి అయిన దేవుడు అది మనకిస్తా అన్నాడు. మరి వీళ్ళు వేరు కాదు, మరి కృపాసత్య సంపూర్ణుడుగా మరి ఆయనను ఈ యేసుక్రీస్తు వారు దేవుణ్ణి మరి దైవత్వాన్ని మరి బయలుపరిచినాడు. కొలస్సీలో ఉంటుంది కదా, దైవత్వం, సంపూర్ణ దైవత్వము ఎవరిలో ఉంది? మరి కొలస్సీలో చెప్పినాడు క్రీస్తులో ఉందంట. క్రీస్తు శరీరంలో మనకి ఆ దేవుణ్ణి మనకి బయలుపరిచినాడు. వారు వేరు కాదు, అవసరానికి వేరుగా ఉంటారు. ఏకం, త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన మనకే విధంగా అయితే ప్రాణ శరీరాత్మలు ఉండి ఒక్కటే పేరుతో మనం పిలువబడుతున్నాము, అదేవిధంగా దేవుడు ఆయన పిలువబడుతున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన పిలువబడుతున్నాడు. మనం మనుషులం విడివిడి కాలేము, కానీ ఆయన దేవుడు కాబట్టి విడివిడిగా అన్ని పనులు చేయగల శక్తి సామర్థ్యము, తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా వారు విడిపోయి ఉండొచ్చు. మరలా త్రియేక దేవునిగా వారు పనిచేస్తారు. దేవుని నామంకి స్తోత్రములు. ఆమేన్, ఆమేన్. ఆ కృపా సత్య సంపూర్ణుడు మరి ఆయనను కాపాడుచు, మరి మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు ఆయన కృపాసత్యమును పంపుచు, మరి కృపాసత్యములను నియమించుతూ, మరి కృపాసత్య సంపూర్ణుడుగా మరి రాజులను కాపాడువాడు. ఈ విధంగా ఈ కృపా సత్యము మనల్ని ఎన్నడూ విడిచిపోకుండునట్లు మనము దావీదు వలె మనము ఆ కృపా సత్యములను అంటిపెట్టుకొని మరి ఆ వాక్యమనే కృపా సత్యమును, ఆ వాక్యమనే యేసుక్రీస్తును యందు మనము స్థిరులను కదలని వారమై ఉందుముగాక. ఆమేన్, 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 ఆమేన్.